పరిచయంగా ప్రారంభమైన ర్యాగింగ్ ఎందుకు ప్రాణాంతకంగా మారింది? బంధాలు పెంచుతుందని, సీనియర్కి జూనియర్కి మధ్య ఇంటరాక్షన్ పెంచుతుందని చెప్పేసి మొదలుపెట్టినటువంటి ఈ ర్యాగింగ్ భూతం ఎందుకు ప్రాణాలు బలుగుంటుంది? ఇప్పుడు ప్రస్తుతం మనం కొంతమంది గర్ల్స్ని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఒక సీనియర్కి ఒక జూనియర్కి మధ్య ఇంటరాక్షన్ పెంచడానికి ఈ ర్యాగింగ్ అంటారు. నిజంగానే అంతటి సత్సంబంధాలు పెరుగుతున్నాయా? అందులో ఎంతవరకు నిజం ఉంది? నేను దాన్ని ఒప్పుకుంటాను. ఎందుకంటే నా ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, నా ఐ మీన్ సెకండ్ ఇయర్, నా ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నా సీనియర్స్ చాలామంది, థర్డ్స్, ఫోర్త్ ఇయర్స్, ఈవెన్ సెకండ్ ఇయర్స్ వాళ్ళు కూడా నా ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, లెక్చరర్స్తో ఎలా మాట్లాడాలి, అప్పుడప్పుడు కొన్ని భయం ఉంటాయి స్టార్టింగ్లో రాగానే లెక్చరర్స్తో క్వశ్చన్స్ అడగాలన్నా. సో మా సీనియర్స్ హెల్ప్ చేశారు. హీస్ నాట్ లైక్ దాట్, మీరు వెళ్ళి అడగొచ్చు. ఈవెన్ ఎగ్జామ్ టైంలో కూడా బుక్స్ ఇచ్చి ఈవెన్ గైడ్ చేసి చాలా హెల్ప్ చేశారు. సో దానివల్ల ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది, కానీ ర్యాగింగ్ వల్ల ప్రాణం తీసేంత ట్రాజెడీకి మాత్రం పోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గర్ల్స్ ఎలా ఉండాలంటే మనం వెరీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండాలి. బికాస్ నాకు రిషితేశ్వరి సెన్సిటివ్ ఉండడం వల్ల తను సూసైడ్కి గురి అయిపోయింది అని నేను అనుకుంటున్నాను పర్సనలీ. బికాస్ మనం ఎప్పుడు సెన్సిటివ్గా ఉండొద్దు. మనం సెన్సిటివ్గా ఉన్నామంటే నెక్స్ట్ పర్సన్కి అర్థమైపోతుంది, మనం ఏమైనా చేయవచ్చు, ఏమైనా సైలెంట్గా ఉంటుంది. సో మనం ఆ ఛాన్స్ ఇవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఎంతైనా సెన్సిటివ్ ఉండండి లోపల, కానీ బయట వచ్చేసరికి వీ షుడ్ బి వెరీ బ్రాడ్ అనమాట, బోల్డ్గా. అంటే ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు సెన్సిటివ్గా ఉండడం వల్లనే కదా వాళ్ళు చేశారు. వీ షుడ్ నాట్ గివ్ దట్ మచ్ లీనియన్స్ అనమాట. సో ఐ థింక్ అదొక మెయిన్ పాయింట్. ఇంకా తను ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేసుకోవాల్సింది కాకుండా ఎందుకంటే తను ఫస్ట్ థింగ్ ఆలోచించాల్సి ఉండే. ఫస్ట్ తను వాళ్ళ ప్రిన్సిపల్కి లేకపోతే పేరెంట్స్కి చెప్పేది ఉండే. వై అన్నెసెసరీ ఒక చిన్న రీజన్ వల్ల మనం మొత్తం లైఫ్ వేస్ట్ చేసుకోవాలి? ఐ డోంట్ థింక్ సో. నీ ఒపీనియన్ ఏంటి? ర్యాగింగ్ అంటే ఇట్ వాస్ నాట్ ఎగ్జాక్ట్లీ ర్యాగింగ్. వాళ్ళు పిలిచి క్వశ్చన్స్ అడుగుతుండేది, బయోడేటా, యువర్ నేమ్ అండ్ ఆల్. అక్కడ దాకా ఇట్ వాస్ ఫైన్. బట్ వెన్ దే ఆస్క్ మీ టు సింగ్ అ సాంగ్, టెల్ అ మూవీ డైలాగ్ అండ్ ఆల్ దాట్, కొంచెం భయం అయింది నాకు కూడా. బట్ వాట్ ఐ థాట్ ఈస్, ఓరియంటేషన్ రోజు సీనియర్స్ అందరూ యాంటీ ర్యాగింగ్ ఓత్ తీసుకొని ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్ మొత్తం. సో నేను వాట్ రిప్లై ఐ గేవ్ దెమ్ ఇస్ దాట్ ఐ టోల్డ్ దెమ్, ఓకే సాంగ్ పాడమంటున్నారు కదా, లెట్స్ ఆల్ గో టు ద ప్రిన్సిపల్ రూమ్ అండ్ సింగ్ టుగెదర్. ఓకే, సో దేవర్ క్వైట్. మళ్ళీ ఎప్పుడు నా దగ్గరికి రాలే, నన్ను సతాయించడం ఇట్లా ఎప్పుడు ట్రై చేయలే వాళ్ళు. సో అది దట్ వాజ్ ఇన్ ద బిగినింగ్. కానీ అది మెల్లమెల్లగా ఇట్ గ్రూ ఇన్ టు ఫ్రెండ్షిప్. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ నౌ. నవ్వుకుంటాం ఆ ఇన్సిడెంట్ని గుర్తు తెచ్చుకొని, ఆ రోజు అట్లా అయింది కదా అని. సో గర్ల్స్ ఈ విషయంలో చాలా లైట్ తీసుకొని, సరేలే సీనియర్సే కదా, వీ కెన్ ఇన్ఫార్మ్ ద ఫ్యాకల్టీ, వీ కెన్ ఇన్ఫార్మ్ ద పీపుల్ అరౌండ్, పేరెంట్స్ అండ్ ఆల్. ఈ విషయంని లైట్ తీసుకొని ఉంటే ఇట్ విల్ బెనిఫిట్ దెమ్. రిషితేశ్వరి సూసైడ్ చేయడం, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ది ఆన్సర్. ఆమె చనిపోవడం వల్ల వేరే గర్ల్స్ స్ట్రాంగ్ అవుతారు అనేది నో, దట్ ఈస్ నాట్ ట్రూ. వేరే గర్ల్స్ ఇంకా వీక్ అనిపిస్తుంది వాళ్ళకి. చాలామంది సెన్సిటివ్ ఉంటారు, లైక్ రిషితేశ్వరి, ఆమె చాలా సెన్సిటివ్ అయినందుకు ఆమె సూసైడ్ చేసుకుంది. సో ఈ విషయం సీనియర్స్కి అర్థం కాదు. లైక్ సమ్మన్ సెడ్ దే వాంట్ టు ఎక్సర్సైజ్ అథారిటీ, మేము ఇక్కడ పెద్దోళ్ళం మీకంటే, సో రెస్పెక్ట్ చేయాలని ఆ విధంగా వాళ్ళు చేస్తారు. కానీ అది ఒక డిఫరెంట్ ఇఫెక్ట్ వస్తుంది ఒక పర్సన్ మీద. మెంటలీ దే ఆర్ కిల్లింగ్ దెమ్. పీపుల్ సే ర్యాగింగ్ ఈజ్ అ క్రైమ్ అంటే ఏం చంపుతలేం కదా అంటారు, బట్ మెంటలీ వాళ్ళని చంపుతున్నారు. సో జూనియర్స్ రివోల్ట్ అయ్యి స్ట్రాంగ్ ఉండి ఎవరికైనా చెప్పి దీన్ని ఆపిచ్చేస్తే మంచిది, కానీ సూసైడ్ ఈజ్ నెవర్ ది ఆన్సర్. ఈ ర్యాగింగ్ని అరికట్టాలంటే కేవలం స్టూడెంట్స్ లేదంటే జూనియర్ సీనియర్స్ మాత్రమే కాదు, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఇక్కడ ప్రిన్సిపల్, ఫ్యాకల్టీలు, ప్రొఫెసర్లు, అలాగే పోలీస్ విభాగం, అలాగే చట్టాలు, శిక్షలు, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ర్యాగింగ్కి సంబంధించి అనేక రకాలైన చట్టాలు ఉన్నాయి, కానీ అవి సరిగ్గా అమలుకు నోచుకోకపోవడం వల్లే రిషితేశ్వర్ లాంటి మరణాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం మనం కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. సార్, యాక్చువల్లీ ఈ ర్యాగింగ్కి సంబంధించి ఇంతగా వేళ్ళూనికిపోయి ప్రాణాలు తీసేంతగా పెరగడానికి కారణం ఏంటి? అంటే మీ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ కూడా ఉంది. ప్రస్తుతం రిషితేశ్వర్ ఇష్యూ తీసుకుంటే ప్రిన్సిపల్, అలాగే ఫ్యాకల్టీస్ కావచ్చు, వార్డెన్ కావచ్చు, వాళ్ళు సరిగా రెస్పాండ్ కాకపోవడం వల్లే ఒక అమ్మాయిని పోగొట్టుకున్నామని అంటారు. అసలు ప్రిన్సిపల్ రోల్ ఏంటి? కాలేజ్లో జరిగే ప్రతి సంఘటన ఆర్ డెవలప్మెంట్ కానీ, విజయానికి కానీ, అపజయానికి కానీ ప్రిన్సిపాలే కారకుడండి. Number one, there is no escaping the responsibility. We at Stanley have got a very strong culture about this. Particularly with regard to ragging, I would like to say that we have a very proactive team of faculty as well as the students working
in this direction. They are constantly keeping me updated about any incidents which are happening. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ కానీ లేదంటే సెల్ కానీ కేవలం నామకే వాస్తే ఉంటుంది. అది సరిగ్గా దాని యాక్టివిటీస్ కానీ దాని రోల్ కానీ సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఇటువంటివన్నీ సంభవిస్తున్నాయని అంటారు. అసలు దాని విధి విధానాలు ఏంటి? ఎంతమంది ఉంటారు మెంబర్స్? We have a very large faculty team of about 21 members. According to the university, we must have 15. But we have 21 members, faculty members in this, including senior and junior. Different categories have been represented over there properly so that we are able to reach the broader section of the students. Everybody has got, andarki role model untaru, వాళ్ళతోనే మమైక్యం అవుతారు. సో అలాంటి వాళ్ళందరినీ రోల్ మోడల్స్ని పెట్టుకుని చేయటం జరిగింది. సీనియర్స్ కూడా ఉద్దేశపూర్వకంగా ఏం చేయరండి. ది జూనియర్స్ ఆల్సో యాజ్ దే హ్యావ్ ఇండికేటెడ్ దాన్ని లైట్ తీసుకోవటం అని వాళ్ళ భాషలో హైపర్ సెన్సిటివ్నెస్ అని అంటాను నేను. హైపర్ సెన్సిటివ్ అయ్యి హౌ టు డీల్ విత్ ఇష్యూస్ తెలవక, ట్రైన్ కాక, వాళ్ళకి అవగాహన తెప్పించక, రైట్. హియర్ ది స్క్వాడ్ డస్ దాట్ ఓన్లీ. విధి విధానాలని స్టూడెంట్స్ బాగా అవగాహన తెప్పించడం, బెదిరించడం సీనియర్స్ని, సరే జూనియర్స్కి అవగాహన తెప్పించడం కూడా మా బాధ్యతే. ఇలాంటి బాధ్యతలన్నీ గుర్తించి చేయాల్సిన చేస్తే ఇలాంటి సంఘటనలు ఇట్స్ ఏ లైఫ్ అండి. వన్ చైల్డ్ ఈజ్ ఏ లైఫ్. పూర్తిగా ఈ ర్యాగింగ్ నిరోధానికి ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు? మీరు చెప్పారు ఒక చైల్డ్ ఒక లైఫ్తో సమానమని, కానీ రిషితేశ్వరి విషయంలో అది జరగలేదు. 20 ఏళ్ళు పెంచుకున్న బిడ్డను వాళ్ళు పోగొట్టుకున్నారు. అది చాలా తీరని బాధను మిగిల్చింది. ఇంకొకరికి ఇది పునరావృతం కాకుండా ఉండాలంటే అసలు ఈ ర్యాగింగ్ చట్టాలు ఇంకా పదునైనవి రావాల్సిన అవసరం ఉందంటారా, లేదంటే ఎడ్యుకేషనల్ సిస్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందంటారా? ర్యాగింగ్ చట్టాలు నాకు తెలిసినంతవరకు అమలుకు నోచక పని చేయట్లేదే కానీ ఇట్ ఇస్ నాట్ బికాస్ దే ఆర్ వీక్. దే హ్యావ్ గాట్ ఆల్ ది టీత్ నెసరీ టు స్టాప్ దిస్ ర్యాగింగ్, బట్ ది ఇంప్లిమెంటేషన్ of that is not taking place. The people in power are not listening or responding in a timely manner to the extent necessary. To the extent అది మరీ చిన్న పావుని పెద్ద కర్రతో కొట్టడానికైనా ప్రయత్నిస్తున్నారు, లేదా పావును చేసి భయపడి పారిపోవటం అన్నా జరుగుతోంది. No, we have to deal with the issue as and when it comes up to the level it comes up. Then that is one thing. Second is కొత్త వాళ్ళు వస్తున్నారు అనేది మాకు అందరికీ తెలుసు. Where is the plan of action ahead? Are we counseling the seniors? This is what you are supposed to do, you should not do, do's and don'ts చెప్తున్నావా, అవగాహన తెప్పిస్తున్నావా, రైట్? సమస్య రాబోతుంది అని తెలిసినప్పుడు, మా కాలేజీలో సమస్య లేదని మాకు తెలుసు, మన నమ్మకం ఉంది, ఆ కల్చర్ ఉంది, అండ్ ఇనఫ్ ప్రాపగండా అండ్ డిస్కషన్ టేక్స్ ప్లేస్ ఓవర్ హియర్. సరే, వీఆర్ ఆన్ ద సేఫ్ సైడ్. ఇన్ ది అదర్ ప్లేసెస్ ఐ వుడ్ సే there must be a awareness created about ragging and its implications to the seniors first, even before the juniors come. And the juniors must be told how to deal with these issues, who to meet, right? Who to meet. Okka helpline pettunte to the student, maybe that girl wouldn't have had to do what she did. If she had known who to talk. సమస్య ఈజ్ దే వాంట్ టు టాక్, దే డోంట్ హ్యావ్ ఏ ఫోరం టు టాక్ ఆర్ హూ టు టాక్ అనేది సమస్య. పేరెంట్స్తో మాట్లాడితే వాళ్ళు ఓవర్గా వచ్చి కాలేజీలో గొడవ చేస్తారా, ప్రిన్సిపాల్తో మాట్లాడితే హెల్ప్ఫుల్ ఉంటుందా లేదా, టీచర్స్తో మాట్లాడితే నోట్ అవుతావా, ఎన్నో ప్రెషర్స్ లోబడి దే విల్ నాట్ బ్రేక్ దేర్ సైలెన్స్, అండ్ that silence becomes unbearable and leads to such. Okay, sir. Thank you so much, sir.